అందరికీ జై శ్రీరామ్ అండి. హనుమాన్ దీక్షలో ఉన్నాను. నేను మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి చాలా చక్కగా వినండి. విని తర్వాత మీ నిర్ణయాలు తీసుకొని ఒక మీ ఒక లైఫ్కి ఒక చక్కనైన బాటను ఏర్పాటు చేసుకొని గతంలో జరిగినటువంటి నష్టాలకు చెక్ పెట్టే విధంగా మీరు ముందుకెళ్తారని చెప్పేసి ఉద్దేశంతో వీడియో మొదలు పెడుతున్నాం. అయితే అందరూ పదే ఫోన్ చేస్తారు, పదే మెసేజ్ చేస్తారు. అసలు మన పరిస్థితి ఏంది, కొత్త నోటిఫికేషన్ పరిస్థితి ఏంది, జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంది. సో అండ్ ఈ పాత పోలీస్ నోటిఫికేషన్ కథ ఏంది, ఈ అన్ని కేసులు ఉండగా దీని కథ ఏంది, అది ఏంది అని చెప్పేసి చాలామంది అడుగుతారు. వాళ్ళకి సమాధానంగా అదేవిధంగా ఇప్పుడు మనం ఏరుకోరు తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వం మరి మనకు న్యాయం చేస్తుందా, అన్యాయం చేస్తుందా అనే విషయాల పట్ల ఒకసారి కంక్లూజన్గా మాట్లాడేది, ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టే విధంగా ఒక ఖచ్చితమైన సమాచారాన్ని అందించే విధంగా వీడియో ఒక సందేశాన్ని అందిద్దామని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. అదేవిధంగా దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్ని, శాసనసభ ఎన్నికల్ని తలపిస్తున్నటువంటి ఈ శాసన మండలి ఎన్నికల గురించి కూడా ఒకసారి కన్క్లూడ్గా మాట్లాడి ఈ కథ ఏందన్నది మనం ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా పూర్తిగా వినండి, నలుగురు షేర్ చేయండి. ఎందుకంటే నానా రకాల నిజాలు అనేటి మనం సైలెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఒక నిజం సైలెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అబద్ధమే ప్రపంచం అంతా తిరిగేస్తుంది. అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. సరే, మొదటగా ఇప్పుడు మన పంచాయతీ అంతా స్టార్ట్ అయింది. ఈ పోలీస్ నోటిఫికేషన్ 2022 మే మన నచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో, పాత నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ అయితే చాలామందికి లీడర్లు అయ్యే అవకాశం కల్పించింది. చాలామందికి యూట్యూబ్లో పెట్టుకునే అవకాశం కల్పించింది. చాలామందికి డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. ఇక అసలు అదేమంటారు సామెత, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు, ఈ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు దోసినట్టే అనంతకోటి ఉపాయాల వల్ల అనంతకోటి జనాలు లబ్ధి పొందిరు, అన్యాయానికి గురయ్యారు, నష్టానికి గురయ్యారు. అంతిమంగా మాత్రం ఈ నోటిఫికేషన్ ఉపయోగించుకొని అనేక మంది లాభపడ్డ వాళ్ళే ఉన్నారు తప్ప నిజంగా నష్టపోయిన వాళ్ళు మాత్రం నిరుద్యోగులు మాత్రమే. లాభపడ్డ వాళ్ళు మాత్రం ముందుకొచ్చి మేము ఉన్నాం భరోసా అని చెప్పేసి మాట్లాడే మాత్రమే లాభపడడం జరిగింది. అయితే విషయంలోకి వెళ్తే, ఇప్పుడు గతంలో మనకు ఈ పోలీస్ నోటిఫికేషన్ మీద అయినటువంటి కేసుల వల్ల మనకు ఇంకేమన్నా నోటిఫికేషన్ ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉందా, అదేవిధంగా 46 జీవో కనుక రద్దు అయితే నోటిఫికేషన్ రద్దు అయ్యే అవకాశం ఉందా, అసలు నోటిఫికేషన్ రద్దు అవుతుందని ఇంకా ఏమైనా హోప్స్ ఉన్నాయా అని చెప్పేసి మెసేజ్ చేస్తారు, ఫోన్ చేస్తుంటే నేను ఆన్సర్ ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకి. ఎందుకంటే అందరికీ పదే అడుగుతారు, కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చేస్తే కథమైపోతుంది. అయితే మొదటి నుంచి చేద్దాం. ఎప్పుడైతే రిజర్వేషన్లు అనే అంశాన్ని ఎత్తుకున్నామో, ఆ రిజర్వేషన్లు అనేది నోటిఫికేషన్ ఎప్పుడు తీయలేదో అప్పుడే మనం గట్టిగా ఫైట్ చేసేది ఉంటే అప్పుడు నోటిఫికేషన్ రద్దు అవుతుండే. అవును, అప్పుడు నోటిఫికేషన్ రద్దు అయిపోయి మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మొదటి నుండి వస్తుంది. సరే, అదంతా అయిపోయినా కూడా మనకు ఆ దొంగ జీవాలు అనేవి బయటపడడం వల్ల, దొంగ జీవాలు ఎట్లా బయటపడాయి అంటే, ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎంపీ, అతని ద్వారా మాత్రమే బయటికి రావడం జరిగింది. అది ఎవరి గొప్పతనం ఏం కాదు. అది ఎవరైనా తలుచుకుంటే ఎవరైనా తీసుకొచ్చే సామర్థ్యం ఉన్నదే. అది ఎట్లయితే తీసుకొచ్చినామో దాని ప్రకారం ఇంకా వేరే జీవాలు కూడా జీవో నెంబర్ 14 కావచ్చు, వివిధ రకాల జీవాలను కూడా ఆ జీవో తీసుకొచ్చినట్టే ఈ వేరే జీవాలను కూడా నోటిఫికేషన్ మెన్షన్ చేసి దాచిపెట్టినటువంటి జీవాలను మనం బయటికి తీసుకురావడం జరిగింది, మనకు అందించడం జరిగింది. ఇక అవన్నీ ఏమున్నా కూడా అవన్నీ అట్టి పంచాయతీలు, అక్కిరలను పంచాయతీలు అని చెప్పేసి వదిలిపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు మన విషయంలోకి వెళ్తే, ఫస్ట్ ర్యాంక్ క్వశ్చన్స్ మీద అండ్ మల్టిపుల్ క్వశ్చన్స్ మీద కేసు అయినప్పుడు విజయం సాధించిన తీరును, అదేవిధంగా లాంగ్ జంప్ విషయంలో సాధించిన విజయం తీరును కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే, ఇక్కడ ఇప్పుడు లాంగ్ జంప్ విషయంలో కావచ్చు, ర్యాంక్ క్వశ్చన్ల విషయంలో కావచ్చు, రిజర్వేషన్ విషయంలో కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం విఫలం కావడం వల్లనే, గత ప్రభుత్వం విఫలం కావడం వల్లనే ఆ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఆ ప్రభుత్వంలో చేసిన వైఫల్యాలే టీఆర్ఎస్ బీఆర్ఎస్
అలియాస్ బీఆర్ఎస్ చేసిన వైఫల్యాలే ఈరోజు విజయం పొందుతున్న వారి యొక్క విజయ రహస్యాలు. ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యాలే ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క రాజకీయ నాయకులు కావచ్చు, ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా లీడర్లని చెప్పుకునే వ్యక్తులు కావచ్చు అవకాశం కల్పించింది ఆ గత ప్రభుత్వమే. అయితే ఇక్కడ ఈ మల్టిపుల్ క్వశ్చన్స్ అనేటి 7 రకాల మల్టిపుల్ క్వశ్చన్స్ క్వాలిఫై కావడం వల్ల 90,000 మంది క్వాలిఫై కావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ రిజర్వేషన్ అనే అంశాన్ని తగ్గించడం వల్ల 2 లక్షల మంది క్వాలిఫై కావడం జరిగింది. అయితే అక్కడ రిజర్వేషన్లు అనే అంశాన్ని దాని గురించి కనుక మనం చూసినట్లయితే ఆ రిజర్వేషన్ అనేది గట్టిగా చేయడం అంటే అశోక్ సార్ లాంటి వ్యక్తులు కావచ్చు, వివిధ రకాల వ్యక్తులు కావచ్చు, ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని నోటిఫికేషన్ గుర్తించి ఫైట్ చేయడం వల్లనే అశోక్ సార్ లాంటి వ్యక్తులు గట్టిగా ఫైట్ చేయడం వల్లనే ఆ రిజర్వేషన్ అనేది రావడం జరిగింది. రిజర్వేషన్ల ఫలాలు కల్పించడం జరిగింది. దానికి సంబంధించి జీవోలన్నీ విడుదల చేయడం జరిగింది. అప్పుడు ఆ జీవోలు కనుక బయట పెట్టేది ఉంటే, ఆ జీవోలు మనకు తెలిసేది ఉంటే అప్పుడు నోటిఫికేషన్ రద్దు చేయడానికి కావచ్చు. కానీ నోటిఫికేషన్ రద్దు కాకపోతుండే అప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మళ్ళీ మొదటి నుంచి నిర్వహించే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ రద్దు అనేది అయిపోయిన ముచ్చట. ఇంకా దాని గురించి ఆలోచించడం బంద్ చేస్తే చాలా మంచిది. ఇంకా ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ క్యాన్సిల్ గురించి అవకాశం ఉన్నదా అని అంటే ఎటువంటి అవకాశం లేదు. ఇది కళాఖండగా చెప్పేస్తున్న విషయం. ఎటువంటి అవకాశం లేదు. ఆల్రెడీ వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళిపోయారు. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎస్ఐ వాళ్ళు. పాసింగ్ అవుట్ కూడా త్వరలోనే ఉంటుంది. అయితే ఇక్కడ సరే ఇప్పుడు 57 జీవోలు అంటే ఇల్లీగల్ కదా, మరి దాని మీద క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి మీరే మాట్లాడారు కదా, ఎందుకు క్యాన్సిల్ కాదు అసలు ఏంటిదని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఒకటే, వినండి. ఇప్పుడు మనకు వివిధ రకాల సమస్యల పట్ల, అదేవిధంగా కొన్ని రకాల ముఖ్యమైన సమస్యల పట్ల, నష్టం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం శాసనసభల కనుక ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని దానికి జీవో విడుదల చేయడం కానీ, దాన్ని చట్టం చేయడం కానీ చేసినప్పుడు అది చట్ట ఉల్లంఘన జరిగినప్పటికీ కొన్ని సందర్భాలలో, ప్రత్యేకమైన సందర్భాలలో చట్ట ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పటికీ అధికంగా ప్రజలకు కనుక ప్రయోజనం పొంది, అధికంగా వ్యక్తులు కనుక, నిరుద్యోగులు కనుక ప్రయోజనం పొందినట్లయితే శాసనసభలో తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల మనకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టులు కానీ ఎటువంటి జోక్యం చేసుకోకుండా శాసనసభకు ప్రభుత్వానికి లోబడి వాటి నిర్ణయాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ హైకోర్టు అనేది కూడా ఇటువంటి విషయాలలో ఎక్కువ మంది ప్రయోజనాలు పొందినటువంటి విషయాలలో జీవోలు కానీ చట్టాలు కానీ చేసినప్పుడు వాటికి ఈ హైకోర్టు కానీ సుప్రీంకోర్టులు కానీ జోక్యం చేసుకోవు. అందుకే ఇప్పుడు ఈ జీవో అనేది 57 జీవో అనేది ఉల్లంఘన జరిగినప్పటికి కూడా అది దాని పట్ల హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సానుకూలంగా స్పందించడం జరగవు. సో ఈ బేస్ మీద ఈ 57 జీవోలు పట్టుకుంటే మాత్రం నోటిఫికేషన్ రద్దు అవుతుంది అనేది అది ఉత్తమ ముచ్చటనే. దాని గురించి వదిలేయండి. అయితే ఇంకా విషయం ఏంటిదంటే ఇది నేను చెప్పేదానికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇప్పుడు మనకు మీరు రీసెంట్గా ఒక న్యూస్ వచ్చేది చూసినరో లేదో తెలియదు, కానీ రాజస్థాన్ ప్రభుత్వంలో ఒక పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇదే రకమైన కేసు అయింది. ఏంటిదంటే రిటైర్ ఆర్మీ ఉంటారు కదా, రిటైర్ ఆర్మీ వ్యక్తి పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ ప్రభుత్వం ఒక చట్టం చేయడం జరిగింది. ఏంటిదంటే 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అనే ఒక చట్టాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆ తీసుకొచ్చిన తర్వాత అక్కడ రాజస్థాన్ ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన ఆర్మీ ఉద్యోగి పోలీసు ఉద్యోగానికి కానిస్టేబుల్ సంథింగ్ ఎస్ఐ దానికి అప్లై చేసుకోవడం జరిగింది. అప్లై చేసుకున్న తర్వాత ఆ ప్రభుత్వం అతని అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ని
తిరస్కరించడం జరిగింది. ఎట్ట తిరస్కరిస్తారు అని చెప్పేసి హైకోర్టుకు పోతే హైకోర్టు కళాఖండగా చెప్పేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మంది ఇట్లా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చట్టాలు చేసినప్పుడు మేము ఇందులో ఇన్వాల్వ్ కావమని చెప్పేసి రాజస్థాన్ ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే దాని మీద అదే కేసు మీద మళ్ళీ ఆ అభ్యర్థి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరుగుతుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ ఇందులో మేము ఎటువంటి చొరబాటు చేసుకోము అని చొరవ తీసుకోము అని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇటువంటి రేర్ కేసెస్లు కొన్ని సందర్భాలలో ఉండడం జరుగుతుంది. కనుక ఇక పంచాయతీలంతా వదిలిపెట్టి కొత్త నోటిఫికేషన్ గురించి చదివే ప్రయత్నం చేయండి. కొత్త నోటిఫికేషన్ మరి వస్తుందా రాదా అనేది మళ్ళీ ఒక క్వశ్చన్. కొత్త నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆగస్టు తర్వాత ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. కానీ భారీ నోటిఫికేషన్లు ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నం చేయకండి. వస్తే మాత్రం ఇప్పటి నుంచి భారీ నోటిఫికేషన్లు రావు. జాబ్ క్యాలెండర్కి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించి మనకు కొంతమంది అధికారులు కానీ పొలిటికల్ వాళ్ళు కానీ కొంతమంది మనకు ఉన్న అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మాత్రమే నేను మీకు అందరికీ అందించడం జరుగుతుంది. కనుక ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ పంచాయతీలు ఆ ఎల్లయ్యకి జాబ్ వచ్చింది, ఈ మల్లయ్యకి జాబ్ వచ్చింది, ఆయనకు వచ్చిన జాబ్ పోవాలని చెప్పేసి ఒకరి మీద ఏడిస్తే మీకు నౌకరు రాదు. వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా మీ మీదకి వస్తుంది. కనుక ఇదంతా తుమ్మ పంచాయతీ అంతా బంద్ చేసి ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది చెప్పే విషయం. అయితే మల్టిపుల్ ఆన్సర్స్ గురించి ఒకసారి మాట్లాడాలి. మల్టిపుల్ క్వశ్చన్స్ కోర్టులో మన కేసు గెలిచాం కదా, అదే ప్రకారంగా గెలిచే అవకాశం ఉందా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఇంకా ఫైట్ చేస్తే అంటే ఇప్పుడు మల్టిపుల్ ఆన్సర్ల గురించి ఒకసారి మాట్లాడదాం. మల్టిపుల్ సమాధానాలు ఏంటిదంటే ఇప్పుడు మనకు హాల్ టికెట్ రిలీజ్ చేసినప్పుడు ఎదురైనప్పుడు కానీ అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు కూడా కానీ ఈ మూడింటిలో టీఎస్ఎల్ఆర్బి బోర్డు క్లియర్గా చెప్పేసింది. ఏంటిది 4 ప్రశ్నలు ఒక ప్రశ్నకు 4 సమాధానాలు మేము కేటాయించినప్పుడు అందులో ఒకటి మాత్రమే సరైన సమాధానం ఉంటుంది. మీరు కేవలం ఒకటే దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకదానికి మాత్రమే మార్కులు కేటాయిస్తామని క్లియర్గా వాళ్ళే చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత కీ విడుదల చేసినప్పుడు కీలో 1 పెట్టినా రైటే, 2 పెట్టినా రైటే, 3 పెట్టినా రైటే, 2 పెట్టినా రైటే, ఏం పెట్టకపోయినా రైటే అని చెప్పేసి కీ విడుదల చేశారు. కాబట్టి దాని మీద అట్లెట్లుంటుంది, మల్టిపుల్ సమాధానాలు ఎట్లుంటాయి అని చెప్పేసి దాని మీద కేసు ఫైల్ చేసినప్పుడు మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మీరు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన విధానమే విరుద్ధంగా ఉన్నది అనే కోణంలో పాజిటివ్ జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు కేసు వేసినా మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, ఇట్లా నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఒక అడ్వకేట్ దగ్గరికి పోతే ఏ అడ్వకేట్ అయినా, చిన్నప్పటి సీనియర్ అడ్వకేట్ అయినా జూనియర్ అడ్వకేట్ అయినా ఎవరి దగ్గరికి అయినా కూడా కొంచెం గట్టిగా మాట్లాడగలిగి కెపాసిటీ ఉన్న లాయర్ ఎవరేసినా కూడా కేసు గెలిచే అవకాశాలు అనేవి 100కి 200% అనేటిది ఆ మల్టిపుల్ సమాధానాలు కేటాయించిన దానికి గెలిచే అవకాశాలు 100కి 200% ఉండే అవకాశాలే ఉన్నాయి. అందుకే అది కేసు అనేది దిగ్విజయంగా గెలవడం జరిగింది. దానికి తోడుగా అప్పుడే లాంగ్ జంప్ అనే ఇష్యూ రావడం వల్ల ఆ లాంగ్ జంప్ ఇష్యూ లాంగ్ జంప్ జరుగుతున్న ధర్నాలను ఉద్యమాలను ఆసరా చేసుకొని వాటిని ఆ గొడవ ఈ గొడవ రెండు ఎక్కువ ఏదని చెప్పేసి ఒక గొడవను తగ్గించడానికి దానికి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ లాంగ్ జంప్ అనే ప్రొటెస్ట్ను వాడుకొని ఈ ప్రొటెస్ట్ యొక్క తీవ్రతను వాడుకొని మల్టిపుల్ జడ్జిమెంట్ కూడా విడుదలైనటువంటి జడ్జిమెంట్కి ఆర్డర్ కాపీ అనేది ఇష్యూ కావడం జరిగింది. అది అట్లా క్లియర్. ఇక జాబ్ క్యాలెండర్ కూడా రావడానికి సిద్ధంగానే ఉంది. నేను చెప్పడమే కాదు, నాకంటే పెద్ద తెలివి కల్లోళ్ళు, నాకంటే నాలెడ్జ్ పర్సన్స్, నాకంటే సీనియర్స్ కూడా ఈ మధ్యలో చెప్పడం జరుగుతుంది. మీరు చదివే ప్రయత్నం చేయండి, నౌకరు కొట్టుకోండి. ఇది ఇట్లుంటే ఇక మనం అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. శాసనమండలి ఎన్నిక ఎట్లున్నది, అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించిన మన నిరుద్యోగ అభ్యర్థులు కావచ్చు, నిరుద్యోగ అభ్యర్థుల తరఫున ఉన్నటువంటి మీ బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా పోటీ చేస్తున్నటువంటి వివిధ రకాల వ్యక్తులు ఉన్నటువంటి ఉన్నా కూడా
మన అశోక్ సార్ ఖచ్చితంగా ఓటు వేసుకుంటేనే బెటర్. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు అశోక్ సార్ గురించి అశోక్ సార్ ఒకసారి ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత అశోక్ సార్ మీద అనేక రకాల ఆరోపణలు చేయడం జరుగుతుంది. అశోక్ సారు వాళ్ళకు కోవట్టు వీళ్ళకు కోవట్టు అన్యాయం చేసిండు, మాకు అన్యాయం చేస్తేనే మాకు సపోర్ట్గా మాట్లాడితేనే అశోక్ సార్ మంచోడు, మాకు సపోర్ట్గా మాట్లాడకుండా మంచోడు కాదు అనే కోణంలో వివిధ రకాల మాటలు అనేవి వెలువడడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో నేను చెప్పేది ఏంటిదంటే, ఇప్పుడు అశోక్ సార్ కనుక మన తరపున మాట్లాడకుంటే టీఎస్పీఎస్సికి చురుకలు అంటేటియా, టీఎస్ఎల్ఆర్ పిఐబికి చురుకలు అంటేటియా, ఈ 7 మార్కులు అనేటివి కలిసేటియా. అదేవిధంగా ఈ రిజర్వేషన్లు అనేటిది రిజర్వేషన్ల ద్వారా రిజర్వేషన్ ఫలాలు ఎస్సీ ఎస్టీ బిడ్డలకు వచ్చేటియా ఆలోచించి ఎవరు తెలివి కల్లోళ్ళు, ఎవరు రెచ్చగొట్టేటోళ్ళు, ఎవరు రాజకీయ లబ్ధుల కోసం వివిధ రకాల డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు ఆలోచించి ఎవరి మాటలు నమ్మితే బాగుపడతావు, ఎవరిని ఫాలో అయితే బాగుపడతావు, ఎవరు చెప్పుడు మాటలు వింటే చెడిపోతావు అనే విషయాన్ని గమనించగలుగుతారు విఘ్నులైన పట్టభద్రులు. కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా మనమైతే మన కులం నిరుద్యోగ కులం కాబట్టి మన కులాన్ని నిరుద్యోగ కులం నుంచి మనం ఉద్యోగుల కులానికి మారాలి. 2 కులాలు, నిరుద్యోగ కులం, ఉద్యోగ కులం. మన ఉద్యోగ కులంలోకి రావాలంటే ఖచ్చితంగా మనం గెలవాలంటే అశోక్ సార్ గెలవాలి. అశోక్ సార్ గెలిస్తే నిరుద్యోగి అనేవాడు ఎప్పుడు కూడా ఓడిపోవడం జరగదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అశోక్ సార్కి ఓటు వేయించండి. మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయండి. మీరు వివిధ రకాల పార్టీల వ్యక్తులైతే రెండవ ప్రాధాన్యత ఓటు వేయండి. అశోక్ సార్ని గెలిపించే ప్రయత్నం చేయండి. అశోక్ సార్ గెలిస్తే ఆ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది, ప్రభుత్వం భయపడుతుంది. అశోక్ సార్ను సాధ్యమైనంత వరకు గెలిపించే ప్రయత్నం చేస్తేనే మనకు అశోక్ సార్ని గెలిపించే ప్రయత్నం చేస్తేనే మనకు ఆ ఉడత భక్తి అంటారా, ఆ భక్తి అంటారా, ఆ గురు దక్షిణ అంటారా, అది ఏదో ఉన్నట్టు అయితే తప్ప ఈ చెప్పుడు మాటలు చెప్పే వ్యక్తుల మాటలు విని మీరు డైలమాలో ఉండకండి. ఫిక్స్గా అంతే, మనకు అశోక్ సారే రైట్ ఉద్యమానికైనా దేనికైనా. ఇప్పుడు అశోక్ సార్ కనుక లేకుంటే మళ్ళీ రేపు 2 లక్షల అశోక్ సార్ని ఇప్పుడు మనం వదిలేస్తే పరిస్థితి ఎట్లుంటుందంటే, రేపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రశ్నించే గొంతుగా వేరే వాళ్ళు ఉన్నదంటే ఎవరు లేరు. అటు బీఆర్ఎస్లు మాట్లాడరు, ఇటు ఎవరు మాట్లాడినా కూడా అవి రాజకీయ పరంగానే మాట్లాడతారు. అశోక్ సార్ మాత్రమే సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు దాన్ని పట్టుకొని వేలాడతాడు. నిరాహార దీక్ష చేస్తారు, అన్ని ధర్నాలు చేస్తారు, అన్నీ చేస్తాడు. ఆ కోణంలో ఆలోచించైనా మీరు అశోక్ సార్కి ఓటేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను వేడుకోవడం జరుగుతుంది. ఓ ఖమ్మం, ఓ వరంగల్, ఓ నల్గొండ అభ్యర్థులారా, మీకు కనుక విషయ జ్ఞానం ఉంటే, మీరు కనుక నిజమైన పట్టభద్రులు అయ్యేది ఉంటే మీరు అశోక్ సార్ని గెలిపించే ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. నేను మండల దీక్షలో ఉన్నాను. అశోక్ సార్ మీద వచ్చినట్టు వివిధ రకాల ఆరోపణలు ఏవైనా నిజమైన అబద్ధమైన పక్కకు పెడితే అశోక్ సార్ని గెలిపించే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మన భవిష్యత్తుకు కానీ నీ భవిష్యత్తుకు కానీ నీ తర్వాత తరానికి కూడా మళ్ళీ ఈ గొడవ అనేది ఉండకుండా ఉండే అవకాశానికి బీజాలు పడతాయి. కనుక అశోక్ సార్ని గెలిపించే ప్రయత్నం చేయండి. అశోక్ సార్కి మేము మొదటి ప్రాధాన్యత ఒకటి వేయండి. ఇవన్నీ అట్టే తుమ్మ పంచాయతీలు. నోటిఫికేషన్ ఇంకా ఏమిగా జరగదు. ఆ నోటిఫికేషన్ కథ అయిపోయింది, ఏం లేదు. నన్ను అడగకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాత నోటిఫికేషన్ గురించి నన్ను ఏం అడగకండి. కొత్త నోటిఫికేషన్ వస్తే, ఒకవేళ కొత్త నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఎలాంటి గైడెన్స్ కావాలంటే అలాంటి గైడెన్స్ ఇస్తా. మీరు కనుక ఈ రోజు నుంచి మొదలు పెట్టడం స్టార్ట్ చేసినా కూడా మీకు ఏం చదువు రాకున్నా 80 మార్కులు ఎట్లా రావాలో నేను చెప్తా. మేము ఇంతకుముందు మేము స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసినాం. చాలామందికి నౌకర్లు వచ్చినాయి, చాలామంది హ్యాపీగా ఉండడం జరిగింది. కాబట్టి ఇవన్నీ తుమ్మ పంచాయతీ బంద్ చేసి మంచిగా మీరు చదువుకుంటారని భావిస్తున్నా. అన్నీ బంద్ చేయరి. అవసరమైతే ఈ గ్రూపుల నుంచి లెఫ్ట్ అయిపోరి. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అనవసరంగా డబ్బులన్నీ వృధా చేసుకోకండి. సరేనా? జై శ్రీరామ్.